అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వినబోయే కథ పేరు 'పల్లెటూరు కోడలు'. కథ చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా చూడండి. కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. ఇక కథలోనికి వెళ్ళిపోదాం. పార్వతీ పరమేశం దంపతులకు ఒక్కగానొక్క కొడుకు సాహస్. పరమేశం దంపతులిద్దరూ వారి కష్టంతో పరమేశం వ్యవసాయం చేస్తూ పార్వతి వ్యవసాయానికి అనుబంధంగా పాడి పంటలు చేస్తూ వాళ్ళ పెద్దలు తమకు ఇచ్చిన ఆస్తిని రెండంతలు పెంచి లేక వారి పెళ్ళైన 15 సంవత్సరాలకు పుట్టిన కొడుకు సాహస్కి అప్పగించారు. బీఎస్సీ అగ్రికల్చర్ చదివిన సాహస్ కొత్త నైపుణ్యాలతో వ్యవసాయంలో కొత్త ప్రయోగాలు చేస్తూ 2-3 రకాల పంటలను ఒకేసారి వేయడం వల్ల, ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను అతి కొద్ది సమయంలోనే సాధించాడు. ఎప్పుడైనా కొడుకుని చూసుకుని పరమేశం దంపతులు చాలా సంతోషించారు. అప్పటికే పెళ్ళిడుకొచ్చిన తమ కొడుక్కి సరిజోడు చూసి పెళ్లి చెయ్యాలని నిర్ణయించుకున్నారు. వారు అనుకున్నట్టుగానే సంధ్య పక్క ఊర్లోని అమ్మాయి సాహస్కి పెళ్లి సంబంధం కుదిర్చారు. సంధ్య పెద్దగా చదువుకోకపోయినా చక్కని తెలివితేటలు, మంచి సమయస్ఫూర్తి కలిగిన అందమైన అమ్మాయి. అందంతో పాటు చక్కటి కుటుంబం, మంచి కుటుంబం కావడం వల్ల సంధ్యను చూడగానే పరమేశం దంపతులు పెళ్లి కుదిర్చేశారు. బంధువులు, స్నేహితుల ఆశీర్వాదాలు, ఆనందోత్సవాలతో వారి పెళ్లి చాలా ఘనంగా జరిగింది. తమకు కూతురు లేకపోవడం వల్ల వచ్చిన కోడలిలోనే కూతుర్ని చూసుకున్నారు పరమేశం దంపతులు. ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చిన సంధ్య అత్తమామలను తన మీద చూపిస్తున్న ప్రేమను గుర్తించి తాను కూడా వాళ్ళతో అంతే ప్రేమగా నడుచుకుంటుంది. వయసులో కాస్త పెద్దవారైన అత్తమామలను జాగ్రత్తగా చూసుకునేది. అత్తగారిని విశ్రాంతి తీసుకోమని ఇంటి పని, వంట పని చూసుకుంటుంది సంధ్య. ఏ మాట కామాటకొస్తే సంధ్య వంట అద్భుతంగా చేస్తుంది. ఇంటిని కూడా చాలా శుభ్రంగా, నీట్‌గా ఉంచడంలో అత్తగారిని మించిపోయింది. అలా కోడలి పనితనం చూసి మురిసిపోతూ విశ్రాంతి తీసుకుంటుంది పార్వతి. మరోవైపు సాహస్ కూడా ఇక మీదట తండ్రి పొలం పనులు, మిగతా పనుల్లో ఇబ్బంది పెట్టకూడదని, ఆయనకు పూర్తిగా విశ్రాంతిని ఇవ్వాలని ఆలోచనతో ఆ పనులన్నీ సాహసే చూసుకుంటున్నాడు. కోడలు ఒకరోజు పంట డబ్బులు తెచ్చి తల్లి చేతిలో పెడుతూ పక్కనే ఉన్న తండ్రితో, నాన్న, ఈసారి మన పంట బాగా పండింది. దానికి తగ్గట్టు రేటు కూడా బాగా ఉండడంతో ఎప్పటికన్నా ఎక్కువ లాభం వచ్చింది అన్నాడు సంతోషంగా. కొడుకు చేతికిచ్చిన డబ్బు కళ్ళకు అద్దుకుంటూ పార్వతి పక్కనే నిలబడి ఉన్న కోడలి దగ్గరకు వెళ్ళి, ఇదంతా నా కోడలి అదృష్టం. తను ఈ ఇంటికి వచ్చిన వేళ విశేషం అంటూ కోడల్ని దగ్గరకు తీసుకుని తన చేతిలో ఉన్న డబ్బుని కోడలి చేతిలో పెట్టి తన దగ్గర ఉన్న వెండి తాళం గుత్తును కూడా కోడలికి అప్పగిస్తూ, ఇక నుండి ఈ ఇంటి బాధ్యతను నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలమ్మా అంది నవ్వుతూ పార్వతి. అయ్యో అత్తయ్య, వద్దు, ఇంటి పని, వంట పని అంటే నేను చూసుకోగలను. కానీ ఇంత పెద్ద బాధ్యత నాకొద్దు అత్తయ్య. పర్వాలేదమ్మా, ఈ బాధ్యతను కూడా నువ్వు చక్కగా నిర్వర్తించగలవని నీ మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది అంటూ సంధ్య వద్దంటున్న అత్తగారు బలవంతంగా తనకి ఇంటి బాధ్యతలు అప్పగించారు. బంగారంలాగా నీలాంటి కోడలు దొరకడం మా అదృష్టం అంటూ మురిసిపోయేది పార్వతి. లేదత్తయ్య, మీలాంటి అత్తమామలు దొరకడం నా అదృష్టం అంటూ మురిసిపోతుంది సంధ్య. వీరిద్దరి మాటలు వింటూ పక్కన నిలబడి సాహస్, మీరిద్దరు కాదు, నేను అదృష్టవంతుడిని. నాకు 2 కళ్ళైన మీరిద్దరూ ఇలా కలిసిమెలిసి ఒకే మాట మీద ఉండడం నేను చేసుకున్న అదృష్టం అంటూ పక్కన నవ్వేశాడు. ఇలా సరదాలు, సంతోషాలతో చక్కగా సాగిపోతున్న వారి జీవితాల్లోకి ఒక అనుకోని అతిథి వచ్చి పడింది. అది మరెవరో కాదు, పరమేశానికి వరసకి అక్క, దూరపు చుట్టం కాంతం. ఒరే తమ్ముడూ, తమ్ముడు అంటూ వస్తూనే అరుచుకుంటూ వచ్చింది కాంతం. రా అక్కయ్య రా, ఆరోగ్యం ఎలా ఉంది, బాగున్నావా అంటూ ఎదురెళ్ళి కాంతాన్ని పలకరించాడు పరమేశం. ఏ బాగుండడమో ఏమోరా, కట్టుకున్నవాడు, కడుపును పుట్టినవాడు ఇద్దరూ నన్ను ఇలా వంటనే చేసి వెళ్ళిపోతే ఏదో ఇలా మీలాంటి వారిని చూసుకుంటూ రోజులు గడిపేస్తున్నాను. నిన్ననే తీర్థయాత్రల నుండి వచ్చాను. వస్తూనే నేను ఊర్లో లేనప్పుడు నా మేనల్లుడికి పెళ్లి జరిగిందంటగా. ఆ విషయం తెలియగానే ఉండబట్టలేక వచ్చేశాను. ఇంతకీ కొత్త జంట ఎక్కడున్నారు అంటూ ఇల్లంతా కలియజూసింది కాంతం.
అంతలోనే లోపల నుంచి పార్వతి ఆమె వెనకాల కోడలు సంధ్య వచ్చి నిలబడింది. బాగున్నారా వదినా అంటూ పార్వతి పలకరిస్తున్న ఆమె మాటను పక్కన పెట్టి, ఈ పిల్లేనా కొత్త కోడలు అంటూ సంధ్య దగ్గరకు వచ్చి సంధ్యను పైనుంచి కిందకి చూస్తూ పిల్ల బాగానే ఉంది అంటూ పక్కన ఉన్న కుర్చీలో కూలబడింది కాంతం. కాంతం అలసిపోయి ఉన్న విషయం గ్రహించిన సంధ్య వెంటనే వంటగదిలోకి వెళ్ళి చల్లటి మజ్జిగ తెచ్చి కాంతానికిస్తూ ఆయాసంగా ఉన్నట్టుంది మజ్జిగ తీసుకోండి అంది. ఎదురుగా ఉన్న మజ్జిగ గ్లాసును అందుకుని గటగట తాగేసి తెలివైన పిల్లవే అంటూ ఖాళీ గ్లాసును సంధ్య చేతికిచ్చింది కాంతం. పరమేశం దంపతులు కాంతంతో మంచి చెడ్డ మాట్లాడుతూ ముచ్చట్లు చెప్పుకునేసరికి వంట పూర్తి చేసి అందరినీ భోజనానికి పిలిచింది సంధ్య. అసలే సంధ్య వంట బాగుంటుందేమో, వాసనకి నెలల తరబడి భోజనం చెయ్యని దానిలాగా గబా గబా భోజనం దగ్గరికొచ్చి కూర్చుంది. కాంతం భర్త కొడుక్కి 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే ఆమె గయ్యాళితనం భరించలేక చెప్పకుండా దేశాలు పట్టుకుపోయాడు. ఇక మిగిలిన ఒక్కగానొక్క కొడుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తన భార్యని కాంతం వేగనివ్వకపోవడంతో భార్యని తీసుకుని వేరే కాపురం పెట్టేశాడు. దాంతో ఇక ఒంటరి పక్షి అయిన కాంతం ఇలా గుర్తొచ్చిన చుట్టాలు ఇంటికి వెళ్ళి ఓ వారం 10 రోజులు ఉండి కలిసిమెలిసి ఉన్న వారి మధ్య పుల్లలు పెట్టి వాళ్ళు కొట్టుకుంటూ ఉంటే తను చూసి ఆనందిస్తూ ఉంటుంది. ఇప్పుడు కాంతం రాకతో ఈ కుటుంబంలో ఏం జరుగుతుందో చూడాలి మరి. సంధ్య అత్తమామలు ఇద్దరిని జాగ్రత్తగా చూసుకోవడం, వారిద్దరూ సంధ్యను తమ కూతురుగా ప్రేమగా చూసుకోవడం కాంతానికి ఏమాత్రం నచ్చలేదు. నవ్వుతూ సరదాగా సంతోషంగా ఉన్న ఆ కుటుంబం నుండి ఆ నవ్వులను ఎలాగైనా దూరం చేయాలని అనుకుంది. ఒకరోజు సంధ్య వంటగదిలో పనిచేస్తూ ఉండగా వరండాలో కూర్చుని ఉన్న పరమేశం దంపతుల దగ్గరకు వెళ్ళింది కాంతం. ఏంటి పార్వతి తీరికగా కూర్చుని మా తమ్ముడితో కాలక్షేపం చేస్తున్నావు? మధ్యాహ్నానికి వంట సంగతి చూడవా అని అడిగింది కాంతం. కాంతం ప్రశ్నకి భార్యాభర్తలిద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుని చిన్నగా నవ్వుకుని, అదంతా నాకు కోడలు రాకముందు. మా సంధ్య బంగారు తల్లి. తను ఏ ముహూర్తంలో మా ఇంట్లో అడుగుపెట్టిందో కానీ మమ్మల్ని చాలా బాగా చూసుకుంటుంది. నన్ను ఒక్క పని చెయ్యనివ్వదు. పాపం చిన్నపిల్ల అయినా మొత్తం పని భారం తనే చూసుకుంటుంది. వాళ్ళ అమ్మా నాన్న తన్ని చాలా బాగా పెంచారు వదిన. ఈ మధ్య మన సాహస్ కూడా మీ తమ్ముడిని ఒక్క పని చెయ్యనివ్వడం లేదు. పొలం పనులన్నీ వాడే చూసుకుంటున్నాడు. మీ తమ్ముడు నేను ఇలా విశ్రాంతి తీసుకుని కూర్చుని కాలక్షేపం చేస్తూ అప్పుడప్పుడు సాయంత్రాలు గుడిలో జరిగే ప్రవచనాలకు వెళ్ళి వస్తూ ఉంటాం. ఈ వయసులో ఇంతకంటే కావాల్సింది ఇంకేముంది వదిన. పార్వతి చెప్పిన మాటలకు బుగ్గలు నొక్కుకుంటూ, నిజమేనమ్మా ఈ వయసులో ఇంతకంటే కావాల్సింది ఇంకేముంది. ఇంతకుముందు నేను మీ ఇంటికి వచ్చినప్పుడు పొడ్డులో వెండి తాళాల గుత్తితో పనివాళ్ళ మీద పెత్తనం చేస్తూ ఈ ఇంటికి అసలైన యజమానురాలిలాగా ఉండేదానివి. కానీ ఇప్పుడు ఇంటి పెత్తనం మొత్తం నీ కోడలు చేతిలో పెట్టి తాను టైం ప్రకారం పడేసి గుప్పుడు మెతుకుల కోసం ఎదురు చూస్తూ కూర్చుంటున్నావు. అలాంటి కోడల్ని అంత గొప్ప కోడలు, ఇంత గొప్ప కోడలని మెచ్చుకుంటున్నావా? నువ్వు అన్నట్టు నీ కోడలు నిజంగానే గొప్ప తెలివైనది. లేదంటే పెళ్ళయ్యి ఇంకా 2 నెలలు కూడా పూర్తి కాలేదు. అప్పుడే భర్తతో పాటు అత్తమామలను కూడా కొంగున కట్టేసుకుంది చూడు. తనకు నచ్చినట్టు మిమ్మల్ని ఆడిస్తుందంటే పిల్ల మంచి గటుకురాలే. నీ పిచ్చి కాకపోతే నీ కోడలు అతి తెలివితేటలు నీకర్థం కాక అదంతా పిల్ల నిజమైన ప్రేమని నమ్మి, నువ్వేమో ఇంటి పెత్తనం మొత్తం తన చేతికిచ్చావు. నీ కొడుకు కూడా పెళ్ళాం సలహా ప్రకారమే మా తమ్ముడిని విశ్రాంతి పేరుతో మూలన కూర్చోబెట్టాడు. ఏదో లోకం తీరు తెలిసిన దానిని కాబట్టి అనుభవంతో చెప్తున్నాను. ఇది ఇలాగే కొనసాగితే మీరు రోడ్డున పడే రోజు చాలా తొందరలోనే వస్తుంది సుమా అన్న కాంతం మాటలకి పార్వతీ దంపతులు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ, నువ్వు ఎన్నైనా చెప్పావు మా కోడలు అలాంటిది కాదు అన్నారు ముక్తకంఠంతో. వారి మాటలకు నవ్వుతూ, మీ నమ్మకం ఎంతవరకు నిలుస్తుందో నేను చూస్తానుగా అంది కాంతం. అలా పరమేశం దంపతుల మనస్సులో విషబీజాలు నాటిన కాంతం అవకాశం దొరికినప్పుడల్లా నీరు పోసి ఆ విషబీజాన్ని పెంచి పెద్ద చేస్తూ వస్తుంది. సంధ్య ఏ పని చేసినా అందులో తప్పులను వెతికి చూపడం మొదలుపెట్టింది. వినగా వినగా అబద్ధాలు కూడా నిజాలుగా అనిపిస్తాయి. ఒకరోజు సంధ్య వంట చేస్తూ ఉండగా అక్కడికి వచ్చిన అత్తగారితో, అయ్యో మీరెందుకు వచ్చారు అత్తయ్య? ఏం కావాలో చెప్పండి నేనే తీసుకొస్తాను కదా అంది. సంధ్య ఆ మాటకి, నాకు ఇంకా కాలు చేతులు బాగానే పనిచేస్తున్నాయమ్మా. నాకేం కావాలో మాత్రం నేను చూసుకుంటాను. నువ్వు నీ పని చూసుకో అంటూ
కోపంగా సమాధానమిచ్చింది పార్వతి. ఈ మధ్య అత్తగారి ప్రవర్తనలో మార్పులు గమనించిన సంధ్య ఆ మాటలను అంతగా పట్టించుకోకుండా తన పనిలో తాను పడిపోయింది. ఒకరోజు సాయంత్రం సాహస్ పొలం నుండి వచ్చేసరికి, ఆగరా సాహస్, ఈసారి ధాన్యం ఎవరికమ్మవు అడిగాడు కోపంగా పరమేశం. అది నాన్న, ఈసారి పంట ఆ సాంబయ్యకి అమ్మాను. అదేంట్రా, మనమెప్పుడూ అమ్మేది ఆ సదానందానికే కదా, ఆ సాంబయ్యకి ఎందుకిచ్చావు? నాన్న, సదానందం తూకం సరిగ్గా తూయడం లేదు, డబ్బు కూడా తక్కువగా ఇస్తున్నాడు, దానికి తోడు ఆలస్యంగా ఇస్తున్నాడు. అందుకే ఒకసారి మారిస్తే బాగుంటుందని ఈసారి ఆ సాంబయ్యకి అమ్మాను. నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకునేటప్పుడు పెద్దవాడిని నేనొక్కడిని ఇంట్లో ఉన్నానని తెలుసు కదా, ఆ మాత్రం మాట వరుసకైనా నాతో చెప్పాలని అనిపించలేదా? ఇందాక ఆ సదానందం వచ్చి ఇలా చేశారేంటయ్యా అని అడిగితే వాడికేం సమాధానం చెప్పాలో తెలియక నా తల కొట్టేసినట్టయింది అంటూ కొడుకు మీద రుసరుసలాడాడు పరమేశం. ఇలా మెల్లమెల్లగా అత్తాకోడల మధ్య, తండ్రి కొడుకుల మధ్య చిటపటలు మొదలయ్యాయి. వారి నలుగురు మధ్య క్రమక్రమంగా మాటలు తగ్గుముఖం పట్టాయి. అత్తమామల్లో వచ్చిన మార్పు గురించి భర్తతో చెప్పు. మీ కాంతం అత్తయ్య వచ్చిన దగ్గర నుండి వీళ్ళలో ఈ మార్పు కనపడుతుంది అంది సంధ్య. మా కాంతం అత్తయ్య మామూలుది కాదు. మరి ఆమె ఇక్కడ నుండి వెళ్ళే వరకు ఆమెతో కాస్త జాగ్రత్తగా ఉండు. ఆమెను ఒక కంట కనిపెట్టు అన్నాడు సాహస్. రోజు రోజుకి ఆ ఇంట్లో గొడవలు పెరుగుతున్న సందర్భంలో ఒకరోజు పరమేశం దంపతుల పక్కన కూర్చున్న కాంతం, ఒరే తమ్ముడు, పరిస్థితిని చూస్తుంటే కొద్ది రోజుల్లోనే మీరు వీధిన పడేటట్టున్నారు. పెద్దదాన్ని, మీ మంచి కోరుకునేదాన్ని. మీకోసం ఒక సలహా ఇస్తాను వినండి. మీకున్న 6 ఎకరాల్లో 2 ఎకరాలు నా పేరు మీద రాస్తే, ఒకవేళ మీరు వీధిన పడినప్పుడు ఆ పొలమే మిమ్మల్ని ఆదుకుంటుంది. ఇందులో నా బలవంతమేమీ లేదు సుమీ, మీ మంచి కోరి చెప్తున్నాను. ఒంటికాయ సొంటికొమ్ము దాన్ని. మీ పొలం నేనేం చేసుకుంటాను చెప్పండి అంది కాంతం. కాంతం మాటలకు బుట్టలో పడిన పరమేశం దంపతులు అందుకు సరేనన్నారు. అయితే నేను మా ఇంటికి వెళ్ళి ఓ 4 రోజుల్లో మళ్ళీ వస్తాను. నేను వచ్చేలోపు ఈ రిజిస్ట్రేషన్లు ఏర్పాటు చెయ్యరా తమ్ముడు అంటూ చంకలో సంచితో వస్తానంటూ బయలుదేరింది కాంతం. ఇంతలో ఆగండి అంటూ పిలిచారు వెనక నుంచి సంధ్య సాహస్ దంపతులు. చంకలో సంచితో వెనక్కి తిరిగిన కాంతం పైకి గంభీరంగా ఉన్న మనసులో ఏదో తెలియని భయం. అంతలో సంధ్య ఒక్కో అడుగు ముందుకు వేస్తూ కాంతం చేతులున్న సంచిని చూస్తూ, ఇదేమిటి పెద్దమ్మగారు అంటూ అడిగింది. ఇంకేముంటాయమ్మ నా బట్టలంటూ కాంతం సమాధానం ఇచ్చేలోపు సంధ్య కాంతం సంచిని బలంగా ఒక్క లాగు లాగేసరికి ఆ సంచి నుండి వెండి వస్తువులు, చిన్న చిన్న బంగారు వస్తువులు, కొంత డబ్బు బయటపడింది. అది చూసి అవాక్కవ్వడం పరమేశం దంపతులు వంతయ్యింది. తన బండారం బయటపడిపోవడంతో ఎలా తప్పించుకోవాలో తెలియక బిత్తర చూపులు చూస్తూ నిలబడింది కాంతం. దగ్గరకు వెళ్ళిన సంధ్య ఒంటికాయ సొంటి కొమ్ము లాంటి, మీకెందుకు పెద్దమ్మగారు ఇవన్నీ అంది. ఆ మాటలకు కాంతం గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు సమాధానం లేకుండా నిలబడిపోయింది. అంతలో సాహస్ ముందుకు వచ్చి, చూశారుగా అమ్మా ఈ పెద్ద మనిషి అసలు నిజస్వరూపం. ఈ మనిషి గురించి తెలిసి కూడా ఈవిడ మాటలు నమ్మి అనవసరంగా మీ మనసులు పాడు చేసుకుని పొలం ఆవిడ పేరు మీద రాయడానికి సిద్ధపడ్డారు మీరు. అంతలో సంధ్య ఒక పొట్లం విప్పి అందులో నుంచి పసరు మందులు, కొన్ని రకాల ఆకులు తీసింది. వీటిని చూస్తూనే కాంతం కంగారుగా, అవి నా మోకాలు నొప్పుల మందులు అంది. ఓహో అలాగా, మరైతే మొన్న రాత్రి మీరు అత్తయ్యకి పసరు మందులు ఇచ్చి వీటిని మేము తాగే పాలలో కలిపితే కొడుకు కోడలు మీరు చెప్పినట్టే వింటారు అని చెప్పారు. అవును నిజమే, కాంతం వదిన నాతో అలాగే చెప్పింది అంది పార్వతి. అత్తయ్య, ఇవి నిజానికి మనుషుల్ని పిచ్చివాళ్ళని చేసే మందులు. నాకు అనుమానం వచ్చి మన ఊరి వైద్యుడి దగ్గరకు వెళ్ళి అడిగాను. ఆ వైద్యుడు చెప్పాడు ఇవి చాలా ప్రమాదకరమని. ఈ మందు ప్రభావం వల్ల నేను మీ అబ్బాయి పిచ్చివాళ్ళం అయిపోతే ఈ ఆస్తి మొత్తం తన పేరుకు రాయించుకోవచ్చని ఈవిడ కుట్ర అని నిజం బయటపెట్టింది సంధ్య. ఒంటరి ఆడదానివి, దూరపు బంధువని ఆదరిస్తే మా కుటుంబం నాశనాన్ని కోరుకుంటావా? చిచ్చి అంటూ పరమేశం గట్టిగా అరిచేసరికి అక్కడ నుంచి వెళ్ళిపోయింది కాంతం. పార్వతి పరమేశంలు తమ తప్పులు తెలుసుకుని పెద్దగా చదువుకోకపోయినా సంధ్య యొక్క తెలివితేటలను, గొప్పతనాన్ని మెచ్చుకుని కొడుకు కోడలికి క్షమాపణ చెప్పి అందరూ ఇంతకు ముందు కంటే ఎంతో ప్రేమగా కలిసిమెలిసి ఉన్నారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.